వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బాగుందన్న, చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. జై పవన్ కళ్యాణ్. చాలా బాగుందండి మూవీ అయితే అన్ప్రెడిక్టబుల్, ఎక్సలెంట్గా ఉంది మూవీ. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. యాక్చువల్గా యాక్షన్ అయితే సూపర్గా ఉంది. రామ్ చరణ్ యాక్షన్ అయితే చాలా బాగుంది. కాకపోతే రామ్ చరణ్ అంటే ఎక్స్ప్రెషన్స్తో చింపేస్తారని తెలుసు. ఈ సినిమాలో మరీ ఎఫర్ట్స్ పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని మనం అనుకోలేదు. చాలా ఫస్ట్ టైం తీసాడు, కమర్షియల్ మూవీ తీసాడు, హిట్ కొట్టాడు. అంటే మీరు శంకర్ డైరెక్షన్ లో మీరు అనుకున్నట్లే ఉందా, లేదంటే మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందా? లేదు, ఈ డైరెక్షన్ ఏంటంటే అన్ని ప్రయోగాత్మకంగా చేస్తాడు, అంటే ఎక్స్పెరిమెంటల్ చేస్తాడు. సో కమర్షియల్ సినిమా తీసాడంటే కొంచెం భయం ఉండదు, ఎక్కడో డ్రాప్ అవుతుందని. కానీ 100% సినిమాకి ఇచ్చాడు. ఎక్సలెంట్ మూవీ అయితే సూపర్ హిట్. రామ్ చరణ్ కి కెరియర్ లో బెస్ట్ మూవీ కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి మంచి కానుక ఇచ్చారు అనుకోవచ్చా? సార్ 100% ఫ్యామిలీతో చూసే మూవీ. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సినిమాలు కానీ మొత్తం మన ఈ ట్రెండ్ సెట్ అయిన మంచి సినిమా. ఫ్యామిలీతో కలిసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ. సూపర్ సినిమా అయితే మాత్రం సూపర్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సెకండ్ హాఫ్ మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. అందరూ చూడాల్సిన సినిమా మాత్రం సూపర్. ప్రతి ఒక్కరూ మొత్తం రాష్ట్రం మొత్తం చూడాల్సిందే సినిమా మాత్రం. ఇంటింటి మొత్తం ఈ సంక్రాంతికి పండగే అందరూ కలిసి చూడాల్సిందే సినిమా మాత్రం సూపర్. బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం. నేను ఫస్ట్ టైం మార్నింగ్ షో సినిమాకి వచ్చి చూడటం చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ చూసాం. ఫ్యాన్స్ సమక్షంలో చూడటం చాలా ఆనందంగా ఉంది. జై జనసేన. అంటే మీరు ఒక జనసేన నాయకుడిగా విజయనగరంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంతరించుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి వచ్చారు మీ ఫ్యాన్స్తో పాటు, అలాగే మీకున్న సొంతగా ఉన్న ఫ్యాన్స్తో పాటు వచ్చారు. ఏమనిపిస్తుంది, ఏ విధంగా ఉంది? సినిమా ఎంజాయ్ చేయడానికి వచ్చేది తప్ప ఇందులో రాజకీయాలు ఏం లేవు. సరదాగా సినిమా చూద్దాం అని చెప్పేసి బాబాయ్ చెప్పారు కదా, మా బంగారాన్ని బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని చెప్పేసి అందరూ మా ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చారు. అంటే సంక్రాంతి మంచి కానుక ఇచ్చారనుకోవచ్చా? సంక్రాంతి మంచి కానుక ఇచ్చారనుకోవచ్చా మూవీ? మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు సంక్రాంతికి మంచి కానుక వస్తుంది. నేను ఇది ఫస్ట్ టైం అసలు ఆడడం. గతంలో పుష్పకి వచ్చి అలాగే దీనికి కూడా వచ్చాను 7 గంటలకి. గత ప్రభుత్వంలో చేసిన యాదవ పనులన్నీ కూడా రామ్ చరణ్ గారు క్లియర్గా వివరించారు. సినిమా చూడడానికి చాలామంది వస్తారు. ఇంకా పండగలో చాలా హడావుడి ఉంటుంది. గత ప్రభుత్వంలో చేసిన అన్ని యాదవ పనులన్నీ రామ్ చరణ్ గారు ముందుగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కాకపోయినా ముందు ఎలా తీసారో అర్థం కావట్లేదు. అది మొత్తాన్ని రియల్గా కనపడుతుంది మాకు. సూపర్ సూపర్ సూపర్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉందా? అది డైరెక్టర్ కావచ్చు, హీరో ఎలా ఉంది? గేమ్ చేంజ్ అనగానే ఏదో గేమ్ చేంజ్ అనుకున్నాం, కానీ రాష్ట్రంలో పొలిటికల్ మొత్తం గేమ్ చేంజ్ చేసిన స్థాయికి తీసుకెళ్ళి రామ్ చరణ్. బాబాయ్ తగ్గట్టుగా అబ్బాయి అనేట్లు చేశాడు. ఐఏఎస్ ఆఫీసర్ చాలా బాగా చూపించారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత పవర్ ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలడు, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే మెయిన్ ఇండియా ఎంత బాగుపడద్ది, అది చాలా బాగా చూపించాడు. మెయిన్ శంకర్కి మెయిన్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేవాడు ఒక నీట్గా ఉంటే అతని పవర్ని యూటిలైజ్ చేసుకుంటే అది పొలిటికల్గా మెయిన్ అంటే ఎప్పుడైతే లా అనేది పొలిటికల్ మనం ఎప్పుడు కంట్రోల్ చేద్దాం అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మన ఎడ్యుకేషన్ పవర్ కూడా పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తానికి క్లియర్గా చూపించాడు. అదే చాలా బాగుంది. కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. తమన్ అనేది చింపేశాడు. మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ కదా ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ ఆనందాలకు అవధులు లేవని చెప్పొచ్చు. ఒకటే చెప్తున్నారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫస్ట్ టాప్ అంతా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సెకండ్ టాప్ అంతా కూడా పొలిటికల్గా అంతా ఉంటుందని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొక వైపు కేకులు కూడా కట్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ ఫ్యాన్స్ అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా కేకులు కట్ చేసి వాళ్ళ ఆనందాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏదైతే ఈ సినిమా బ్లాక్ ఫాస్ట్ అయిన సందర్భంగా అయితే మాత్రం వాళ్ళ అంతా ప్రజెంట్ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్తో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఈ విజయనగరం జిల్లాలో జనసేన నేతగా ఉన్నటువంటి అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంతే ముఖ్యంగా చూసుకుంటే ఒకటే బాబాయ్ పిలుపునిచ్చాడు కాబట్టి ఈరోజు ఈ గేమ్ చేంజర్ సక్సెస్ అయిన సందర్భంగా ఒకవైపు కేక్ కూడా కట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. ఈ నేపథ్యంలో మనతో పాటు చెప్పండి, ఎలా ఉంది? కేకులు కట్ చేసుకున్నారు, అంత ఫ్యాన్స్ అసోసియేషన్ మధ్య ఎంత హంగామాగా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి మీకు? ముందుగా అందరికీ నమస్తే. గేమ్ చేంజర్ రిలీజ్ ముందు నుంచే హడావిడి అనేది కొనసాగుతుంది థియేటర్లోనే. దాంతో సహా ఈ విక్రమ్ గారు లాంటి వారు చాలా ఉన్నారు ఫ్యాన్స్. ఇంకా వాళ్ళందరూ సపోర్టు, వాళ్ళందరూ కోఆపరేషన్ వల్లే ఈ సక్సెస్ అవుతుంది ఈవెంట్ అన్నది. వాళ్ళ సపోర్టు, వాళ్ళ ధైర్యం లేకుండా మేమేమి ముందుకు అడుగేయలేం. ఎందుకంటే థియేటర్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్లో ఉంటుంది. ఎవరు ఎలా ఉంటారో కొంతమంది ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంటారు. అంటే అది నేను చెప్పకూడదు ఓపెన్గా.
ఏదైనటికి వీళ్ళ సపోర్టు వీళ్ళ కోఆపరేషన్ ఉండడం వల్ల సార్ కూడా ఉన్నారు. సార్ కూడా 3 రోజుల ముందు నుంచే ఎలాగుంది మూమెంట్ ఎలాగుంది కనుక్కోవడం, ఫాలో అప్ చేయడం, టికెట్స్ ఎలాగెళ్తున్నాయి, బాగుందా, మీ థియేటర్ బాగుంటుంది, మీ దీంట్లో అన్నీ బాగుంటాయి అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నిన్న బెనిఫిట్స్ అన్నది నా దగ్గరే ఎక్కువ టికెట్స్తో సోల్డ్ అవుట్ అయ్యాయి. నేను సక్సెస్ చేసుకున్నాను అనమాట. అది విజయనగరం మొత్తాన్ని మీద నాది. అంటే ఈ గేమ్ చేంజర్ కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది స్టేట్ వ్యాప్తంగా? కలెక్షన్ కోసం నేను చెప్పను కూడా అండి, వేరే లెవెల్గా ఉంటుందండి. సింపుల్ లెవెల్ కంటే ఫ్యాన్సీ ఊహించినట్లయితే ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. కంటే ఎక్కువగా ఉంటుందండి. మూమెంట్ కూడా కరెక్ట్గా ఉంది, మూమెంట్ కూడా బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది కలెక్షన్ అనేది. ఆ ఫిగర్ అవుట్ అంతే మేము చేయలేం. అంటే హిందీలో ఒక పదం అంటారు, అందాజ్ నై కర్ సక్తే అనేసి. సో అలా ఉంటుందండి. ఓకే రైట్, చూసాం కదా, ఒకటే చెప్తున్నారు పూర్తిగా అయితే మీ కలెక్షన్ ఎంత అని కూడా మేము టార్గెట్ కూడా చేయలేము, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతి ముందు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గేమ్ చేంజర్ సినిమాతో పూర్తిగా రామ్ చరణ్ కూడా ఒక స్థాయికి వెళ్ళిపోయారని చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే శంకర్ డైరెక్షన్లో ఇటువంటి సినిమా రావడం పట్ల మాత్రం ఫ్యాన్స్ అందరికి కూడా ఆనందాలుగా తవదలేమని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.